ఈ విజయం గురించి వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ మీడియా వారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఆల్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్ అండ్ యాక్ట్రెసెస్ అండ్ మా అమ్మాయి నిహారిక, మా ఆత్మీయుడు ఫణి. సో మీ అందరికీ చాలా 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 బిగ్ కంగ్రాచులేషన్స్. వంశీ నువ్వేం ఫీల్ అవ్వకు, నేను ఇవాళ ఫినిష్ చేశాను సినిమా. ఫ్రెష్గా ఉన్నాను, మీ అందరికన్నా ఎక్కువ ఫ్రెష్గా నా బ్రెయిన్లో ఉంది. అంటే మొదట ఈ సినిమా నేను స్టార్ట్ చేసినప్పుడు ఫణి నుంచి ఇట్లా ఏదో ఒక సినిమా ఉంది బాగుంటుంది అన్నారు. తర్వాత నిహారికి కూడా నేను విన్నాను అన్నప్పుడు సరే విన్నాను. నాకు ఏదైతే వంశీ ఆ రోజు మా ఇంటి దగ్గర అప్పుడు ఒక ప్లేస్ ఒకటి ఉన్నారు కూర్చోబెట్టి చెప్పాడు, ఎక్కువసేపు చెప్పలే, 1.5 hour లోపే చెప్పేసినట్టున్నావు నువ్వు, అంతే. లేదు ఎక్కువ టైం తీసుకెళ్ళి, జస్ట్ 1.5 hour కబుర్లు చెప్పుకున్నాం కానీ 1.5 hour నెరేషన్ మాత్రం యాజ్టీజ్గా తను ఏదైతే చెప్పాడో ఆన్ స్క్రీన్ అదే చేశాడు. అంటే ఇంక రకంగా చెప్పాలంటే ఒక ఉన్నదానికన్నా చాలా బెటర్గా చూపించాడు. నేను ఎక్స్పెక్ట్ చేసినాక చాలా బాగుంది. అండ్ ఫోటోగ్రఫీ చెప్పక్కర్లేదు, అద్భుతం. ఎడిటింగ్ బాగుంది. అండ్ మా విజయ్ ఫైట్ మాస్టర్, మొత్తం ఫస్ట్ టైం విజయ్ మామూలుగా కమర్షియల్ సినిమాలని ఫైట్స్ చాలా చేశాడు, చాలా పేరున్న మాస్టర్ అతను. కానీ ఈ సినిమాలో వీళ్ళందరూ కొట్టుకుంటుంటారు ఇంటర్వెల్ సీన్, అది అంటే అది ఒక మాస్టర్ పీస్. అది ఎక్కడా కూడా సినిమాటిక్గా లేదు. అందుకని విజయ్ నేను చెప్పింది, ఫస్ట్ టైము యాక్షన్ పార్ట్ డైరెక్ట్ చేసావు, ఇప్పుడు హీరోలను బట్టి నువ్వు వెళ్ళాలి, బట్ కథను బట్టి వెళ్ళి చూడు, చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గురించి ఏం చెప్పాలన్నా నాకు తక్కువే అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడే చూశాను కాబట్టి ఇంకా నాకు ఫ్రెష్గా ఉంది మెమరీ. అవును, పొద్దున్న లేదా నిహారిక తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది అమ్మాయితోటి. యాక్చువల్గా నేను 3 అని చెప్పింది, 1 o'clock అయింది, నువ్వు వచ్చేసే అంది. నీకేమైనా పని ఉంటుందా నాన్న కొంచెం అనేది లేదు, ఇక అన్నీ వదులుకొని నేను కూడా వచ్చేసాను. సో మొన్న అదే ఫస్ట్ ఒక 4 days బ్యాక్ ఫస్ట్ బిగినింగ్ అప్ టు గొడవలు పడతారు ఈ ఫ్రెండ్స్, ఇది ఈ రిజర్వేషన్ ముందు అక్కడితో ఆపేసాను. ఈ సినిమా చూడబుద్ధి కాదు, ఎందుకంటే ఇన్నేళ్ల ట్రావెల్లో నేను ఈ కమ్యూనల్ ఇష్యూస్ లేకపోతే ఈ కులాల ఇష్యూస్ చూసి చూసి విసుగు వచ్చేసింది. అంటే ఈ సొసైటీ ఇంతేమో, ఇంకెంతకంటే మార్చలేము అని అనిపించింది. కానీ తర్వాత సరే ఇవాళ ఫ్రెష్గా కాఫీ తాగుతా మిగతా సినిమాతో చూశాను. వండర్ఫుల్ వంశీ, వండర్ఫుల్. సినిమా లెంగ్త్ 2.5 hours కదా, 2 hours 31 minutes అన్నాడు. యాక్చువల్గా వీళ్ళు ఈ ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా ర్యాంకుల గురించి వెళ్తారు. అబ్బాయి అబ్బాయి పేరు ఏం క్యారెక్టర్, పిక్చర్లో ఏం క్యారెక్టర్, రవియా, ఇడ్లీ మామగాడు. అక్కడి నుంచి సినిమా నువ్వు సెకండ్ హాఫ్లో జాతర ముగిసేదాకా, అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ 70 minutes ఆఫ్ ఫిలిం, అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఫిల్మ్ యాక్చువల్గా చెప్పాలంటే. అంత గ్రిప్పింగ్గా ఎలా తీసాడో, ఎంత అద్భుతంగా తీసాడు, చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఇక ఎలక్షన్స్ అనే పార్టు యాడెడ్గా ఉన్న సినిమాకి ఏమి నష్టం కలిగించలేదని నాకు అనిపించింది. అది ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ సినారియోని చాలా బాగా తీశాడు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లేనటువంటి చాలామంది నా ఒక్క ఓటుతో ఏమవుతుంది ఎవరన్నా ఇంకా అని అట్లాగేంటి ఆలోచన, ఎందుకంటే మేము ఫేస్ చేసాం అలాంటి మాటలు. అందరూ మనతోనే ఉంటారు, అందరూ మనతోనే మీకన్నా ఎవడన్నా గెలుస్తారు అనేవాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చేది, నేను ఎంపీగా నిలబడ్డాను నరసాపురం, ప్రతివాడు మీరే కొడతారనేవాడు. నాకు కొంచెం భయంగా ఉండేది, డౌట్గా ఉండేది. నా డౌటే కరెక్ట్ అయింది, గెలవలేదు, 3rd position వచ్చాను నేను. సో ఈ 2 రాజకీయాలు నేను చూసిన తర్వాత ఆ సినిమాలో మా జనసేన ప్రస్థానం 2019 దాకా అనుకోవచ్చు మీ సినిమాని అక్కడ దాకా. అందుకే నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఈ ఇష్యూ జరగకముందు, ఈ ఎంసెట్ ఇష్యూ ముందు నుంచి బిగినింగ్ ఒక 5 minutes క్యారెక్టర్స్ రావటం అదోలాగా, అంటే పెద్దగా నేను అట్రాక్ట్ అవ్వలేదు. అక్కడి నుంచి ఇలా బాల్యాన్ని తీశారు చూడు, ఎక్కడి నుంచి యంగ్స్టర్స్ అయ్యి యూత్ అయ్యి గొడవ జరగక ముందు వరకు హిలేరియస్గా చేసావు. కామెడీ హిలేరియస్గా ఉంది,
చాలా అంటే అక్కడున్న ప్రతి వాళ్ళకి నాస్టాలజిక్ అంటే గతించినటువంటి అంటే మీకన్నా చాలా 2 జనరేషన్స్ నేను ఐ థింక్ ఐఎమ్ సీనియర్. 2011లో చూపిస్తారు కదా మీది క్రికెట్ ధోని ఆడటం. అప్పుడు నేను లైఫ్లో భయంకరంగా దెబ్బతిని అప్పుడే ఆ సినిమా చూసి గేమ్ చూశాను. ఒక చిన్న ఒక ఏదో తెలియని ఒక సైకలాజికల్ సపోర్ట్ అది అక్కడితో స్టార్ట్ అవుతుంది మీది. నాది అక్కడితో నా కెరీర్ అక్కడితో ఆపేశాను. సో కానీ వీళ్ళందరూ విలియమా అతను చర్చి వెళ్తాం, ఒక అమ్మాయిని లైన్ వేయటం, అమ్మాయిని ముద్దు పెట్టాలని చేయటం. ఇంకొక అతను ఎవరు అబ్బాయి వచ్చాడా, ఇంకొక అతను రాలేదు కదా, అతను వీడియో క్యాసెట్లు తెచ్చిన క్యాసెట్లు కదా సీడీస్ తెప్పించుకొని అమ్మాయి చూడటం, చిన్న బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో అవన్నీ చేశారు. తర్వాత అబ్బాయి శివ తను కథ స్టార్ట్ చేయటం, అతను ఒక ముస్లిం అమ్మాయిని చేసి సిస్టర్ అవుద్దా అంటే కొట్టేస్తా ఏముంటుంది ఏముంటుందండి ఫ్లేమ్సా అంటే మాకు లేదు అది గ్రేము అది ఉండేది. ఫ్లేమ్స్కి ఇన్వాల్వ్ అయ్యి అంటే చాలా సరదా గడిచిపోయింది. అంటే మేము కూడా కొన్ని చేసుంటాం కదా ఆ ఏజ్లో. మావి కూడా ఒక 1 వే ట్రాఫిక్ గ్లౌస్, వాళ్ళు మా ముఖం చూసేవాళ్ళు కాదు, పాడు కాదు, వాళ్ళతో మేము ఇలా మోగ్గా ఆరాధించేవాళ్ళం, పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పటికీ నాకు అర్థం కాదు, నేనే అంత బ్యాడ్గా ఉండే లుక్కేం కాదు, రీజనబుల్గానే ఉండేవాడిని. ఆ అమ్మాయిలు ఇష్టపడేవాళ్ళు వాడిని చూస్తేనేమో ఈడేంటి ఈడు ఇలా అన్నాడు, ఈడెందుకు ఈ అమ్మాయితో ఇలాగా లవ్ ఏర్పడిపోయింది లేకపోతే వాట్ ఎవర్, నాకేం లోపం అని. ఓన్లీ లోపం వల్ల చెప్పే ధైర్యం లేదు, వాడికి ఆ ధైర్యం ఉంది, అక్కడ వర్కౌట్ అయింది. సో బ్రిలియంట్ వంశీ, బ్రిలియంట్. అంటే కుర్రోళ్ళు అందరూ ఇంక్లూడింగ్ గర్ల్స్, నాకు గర్ల్స్ అందరూ నచ్చారు. అందులో విలియమ్ ఒక రకంగా ఆడపిల్లప్పుడు అట్లా ఉండేవాడు మా చిన్నప్పుడు, అంత అడ్వాన్స్గా లేరు ఇప్పుడు. అంటే ఒక ఈవెన్ 2011 టైంలో 10 అంతకన్నా కొంచెం లోకీలో ఉండేవాళ్ళు ఆడపిల్లలు. మేము కూడా మొగ్గా వాళ్ళని ఆరాధించేవాళ్ళం, గట్టిగా వెనక్కి తిరిగి చూస్తే పరిగెట్టి వెళ్ళిపోయేవాళ్ళం, అంత టెన్షన్లు ఉండే. బ్యూటిఫుల్గా చేశారు అసలు ఆ లవ్ సీన్స్ కానీ, లేకపోతే దాని మీద వచ్చే కామెడీ. అందులో ప్రసాద్ ఒకడికి ఫోన్ చేసి లేడీ వాయిస్లో మాట్లాడుతుంటే అతను ఏ అకౌంట్లో అది అది ఇలాంటి పనులు మేము అంటే ఇలా చేయలేదు. కానీ మాకు సినిమాకి వెళ్ళేవాళ్ళం, మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం. మా నెల్లూరులో లీలామాల్ ఉండేది, మేము పరిగెట్టుకుని వెళ్ళేవాళ్ళం. కొంచెం ఇంగ్లీష్ మూవీస్ చూసే ఇష్టం ఉండేది, పరమ దరిద్రంగా ఉండే సినిమాకి వెళ్ళేసేవారు. అలా 4-5 సార్లు జరిగేది. మా ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు చూసేవాళ్ళు కాదు, ఎరా సినిమా ఎలా ఉందని అడిగేవాడు. నేను దొరికేసాను కదా, ఈడెందుకు ఇంత అదిరిపోయింది రా సినిమా, స్టార్ట్ టు ఫినిష్ అసలు ఊహించవు అంత గొప్పగా ఉంటుంది. నెక్స్ట్ డే ఆడు వెళ్ళేవాడు, అమ్మాయి అతృప్తి, వాడు తిట్టేవాడు. ఇలాంటి కొన్ని పనులు చేసేవాడు మేము. అలాగే అందరినీ ఇట్లా ఏడిపించటం. అలాగే స్టేజ్ మీద ఎవరన్నా బాగా డ్యాన్స్ చేస్తే మాకు జలసి, మేము చేయలేము. అదేదో ఉంది కదా సీను, ఎవడో చేస్తుంటే కింద నుంచి అల్లరి చేసేది ఉంది ఆ ఫ్లేమ్స్ టైంలో. యా ఇక్కడ మా కాలేజీలో మీకు తెలిసే ఉంటుంది, సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు బాలాజీ భవన్ అని, రోహిణి వాళ్ళ అన్నయ్య, అతను మేము ఒకే కాలేజీ. పాపం అబ్బాయి కమల్ హాసన్ లాగా చాలా బాగా డ్యాన్స్ చేసేవాడు. మా కుళ్ళు, మేము చేయలేము. మరి ఏం చేయాలంటే అతను స్టేజ్ మీద ఉంటే గోల్ చేసేవాళ్ళం, స్టేజ్ మీద దింపేసి అంత తప్పు పనులు చేసేవాడు. ఇప్పుడు అనిపిస్తాయి ఎంత తప్పుడు పనులు చేసాం, ఒక కళాకారుని అవమానించేవాడు. సో అవన్నీ గుర్తొచ్చినాయి నాకు మీ సినిమా చూస్తున్నంతసేపు. రియల్లీ మైండ్ బ్లోయింగ్. అన్నీ ఎక్కడి నుంచి కుర్రోళ్ళందరినీ ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే నువ్వు ఒక రింగ్ మాస్టర్ లాగా వీళ్ళందరినీ చేసావు చూడు. ఆ బాల్యం నుంచి టీనేజ్కి వచ్చారు. టీనేజ్కి వచ్చినప్పుడు అందరూ బాగా కన్విన్సింగ్గా చిన్న కుర్రోళ్ళు అనిపించింది. ప్రజెంట్కి వచ్చేటప్పటికి పెద్దవాళ్ళ కనపడ్డారు. అట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. ప్రతి ఒక్కళ్ళు చాలా మెచ్యూర్డ్గా కనపడ్డారు. అంటే ముందు అది చేశారా? ఫస్ట్ చిన్నపిల్లలు చేశారా? యూత్ యంగ్స్టర్స్? ఓకే. తర్వాత ఏమో ఇంకా బాగా శుభ్రంగా తిని తయారయ్యారా? దంగల్ సినిమాలో అదే పని చేశారు. అమీర్ ఖాన్ గారు ఏదో మాట అంటారు. అమీర్ ఖాన్ గారిని, సార్ మీరు వయసులో మంచిలా బలంగా ఉంటారు,
తర్వాత అంటే పెద్ద వయసు కనపడతారు, తర్వాత మీరు స్లిమ్గా తయారవ్వాలి, సో ఫస్ట్ మీరు బాగా తినమన్నాడు. అంటే ఫస్ట్ యంగ్ క్యారెక్టర్ చేయండి అన్నాడు. లేదు లేదు, నేను ఫస్ట్ బాగా తిని లావ్ అయ్యే క్యారెక్టర్ చేస్తాను. వాళ్ళ వేరే వెర్షన్. ఎందుకన్నా తినేసిన తర్వాత తగ్గటం నాకు వల్ల కాదు, నాకు టార్గెట్ కావాలి, మళ్ళీ సన్నగా అవ్వాలి కాబట్టి అని ముందు ఆయన హెఫ్టీగా ఉన్నప్పుడు క్యారెక్టర్, తర్వాత ఈ క్యారెక్టర్. సో ఏదైనా సరే ఒక క్యారెక్టర్ కోసం తిండి మానేసి లేకపోతే డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసి, అంటే మీరందరూ ఆల్, మీ అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా కష్టం, చాలా కష్టం. అండ్ వంశీ ఒకేసారి 11 నుంచి 14 మంది యాక్టర్స్ని సినిమా ఇండస్ట్రీకి వదిలేరు. చాలా మీలాంటి యాక్టర్స్కి అవసరం ఉంది ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ ఫర్ మూవీస్. ఇవాళ ఓటీటీలో చాలా ప్రిడామినెంట్గా ఉంది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, చాలా చాలా అవసరం. సో మీ అందరికీ ఎవరు ఈ కుర్రోడు బాగా చేశాడు, ఈ కుర్రోడు యావరేజ్గా చేశాడు అంటాకలేదు. అందరూ ఎవరి కాళ్ళు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఎన్ని ట్రైనింగ్ ఇచ్చారు ఆయన వాళ్ళకి? వా, ఇట్ షోస్ మీరు తీసుకున్న ట్రైనింగ్ ఎంత కష్టపడి చేసింది లిటరల్గా స్క్రీన్ మీద తెలుస్తుంది. ఎవళ్ళు ఒక్కళ్ళు కూడా ఒక ఇదవ్వాలి, అంటే ఇబ్బాయి కొంచెం ఎమెచ్యూరిష్గా చేశాడు అనిపించలే ఎవరిది, ఎవరి క్యారెక్టర్ కాదు. అండ్ నీ క్యారెక్టర్ పేరేంటి బాబు? సుబ్బు. ఇతని రిపెంటెన్సు, ఇతని పెయిన్, ఆ చిన్న మొండితనం ఆ ఫస్ట్ హాఫ్లో చూపించింది. సెకండ్ హాఫ్లో తప్పని తెలిసిన సార్ అలా ఉండటం, తన రిపెంటెన్స్. అలాగే విలియం నీ క్యారెక్టర్ వీళ్ళని ఇది చేయటం, మధ్యలో వీళ్ళిద్దరి కోసం కృషి చేయటం, ఇతను మధ్యలో వీళ్ళని చెడగొట్టేటువంటి ఆ క్యారెక్టర్. ఏం క్యారెక్టర్ పేరేంటిది? ఏమన్నా నిజం చెప్తున్నా, ఆ కుర్రాడు ఎంత బాగా చేశాడంటే తెలియకుండా అతను మంచి ఫన్ యాంగిల్ ఉంది. అండ్ యూఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ యాక్టర్ అవుతాయి డెఫినెట్గా, బిలీవ్ మీ. ఎందుకంటే ఇంతమంది 11 బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళ ముందు నువ్వు నిలబడి వాళ్ళతో ధీటుగా చేసేవి చూడు, వెరీ డిఫికల్ట్. అది చాలా కష్టం. అది వాళ్ళు డామినేట్ చేసేసారు, వాళ్ళు ఫన్ను చేశారు, సీరియస్గా చేశారు. వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడి నువ్వు చేసింది చాలా నచ్చింది. అండ్ మన సాయి కుమార్ గారు, అంటే నిజంగా ఆ క్యారెక్టర్కి సాయి కుమార్ కరెక్ట్, రమణ గారు కరెక్ట్. అంటే ఎవరు ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావాలి అక్కడ, వాళ్ళని కరెక్ట్గా చేశారు. అండ్ ఈ 11 మెంబర్స్ కుర్రలు ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్స్ అందరూ కూడా, వంశీ ఫస్ట్ అందరినీ కొత్త వాళ్ళు అన్నప్పుడు నాకు నియార్కి పనికి మధ్యలో కొంత డిస్కషన్ జరిగింది. కొంచెం నోన్ ఫేస్ పెడదాం అన్నప్పుడు కొన్ని ఈ మార్కెటింగ్ కోసం తప్పదు అనుకున్నాం. కానీ నీహా నేను మళ్ళీ ఫణి ఏమనుకున్నాం అంటే, లేదు వంశీ ఆలోచించిందే కరెక్ట్. అక్కడికి వచ్చేటప్పటికి అతని గత సినిమాల తాలూకు ఎఫెక్ట్ చూసేవాడు మైండ్లో పడకూడదు. ఈడు ఆ సినిమాలు భలే చేసాడే అనిపించకూడదు, వాడిని అక్కడే చూడాలి. సో అందరూ కొత్త వాళ్ళని పెట్టి అందరితోటి అద్భుతమైన బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే వంశీ ఇట్స్ అన్బిలీవబుల్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా వల్ల మీకు ఎంత ఏం చేయగలుగుతాను తెలియదు, కానీ దిస్ ఫిలిం డిజర్వ్స్ నేషనల్ అవార్డు, నాట్ రీజనల్ అవార్డు. రీజనల్ అవార్డు కాదు, రీజనల్ అవార్డ్స్ ఉంటాయి, బెస్ట్ రీజనల్ ఫిలిం, బట్ నేషనల్ అవార్డు. ఎందుకంటే there are 5-6 నేషనల్ అవార్డ్స్. బెస్ట్ ఫిలిం, బెస్ట్ న్యూ కమర్ ఫిలిం, ఇట్స్ కాల్డ్ ఇందిరా గాంధీ అవార్డు. బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్, అదొక ఈయన రజత కమలాలు. అండ్ బెస్ట్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం. అలా అదే ఇందిరా గాంధీ బెస్ట్ న్యూ డైరెక్టర్స్ ఫిలిం. అలా ఇంకో 4-5 ఉన్నాయి. దీని తర్వాత రీజనల్కి వస్తారు. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ గాట్ నర్గీస్ దత్ అవార్డ్, అంటే బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్, రుద్రవేణికి 1986లో వచ్చింది. మీ సినిమాకి ఏంటంటే 2 ఉన్నాయి. నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే కులాలు మతాలకు అతీతంగా మనుషులు ఉండాలనే మాట, అదేవిధంగా ఇష్యూస్, ఎకనామికల్ ఇష్యూస్, ఆర్థికపరమైన ఇష్యూస్, 2 కేటగిరీలో మీరు ట్రై చేయొచ్చు. జస్ట్ ఎవరు కూడా వదలకుండా అన్నీ అప్లై చేయండి నియర్గా. డెఫినెట్గా ఐ విష్ మీ సినిమాకి ఖచ్చితంగా 6 అవార్డులో ఒక అవార్డు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత గొప్ప సినిమాలు ఇలే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ ఈ సినిమాలు ఎక్కడ కూడా ఫేక్ అనేటువంటి సన్నివేశం లేదు. ఇక్కడ కొంచెం ఫేక్ ఉంది, ఇక్కడ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది అనేది ఎక్కడ లేదు. ఆ విషయంలో వంశీ తీసుకున్న జాగ్రత్త అండ్ దాంట్లో అసలు అల్టిమేట్.
అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పాలంటే ఇంకా అసలు వీళ్ళే కదా మెయిన్. సో ఒక ప్రొడ్యూసర్ అనుకోవాలి. సో నిహారిక తీసుకున్న కేరు, పబ్లిసిటీ, అలా ఫనీ తన ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా మర్చిపోలేదు. సో నేను అక్కడి నుంచి వీళ్ళు కొట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అప్ టు ఏమంటారని మన ఈ బలిచాట తీసుకొని వచ్చేదాకా నాకు 5-6 చోట్ల కళ్ళు తడివారు. ఏడుపు వచ్చింది నాకు, చాలా వచ్చింది. నాకు ఈ గొంతు చోక్ అవుతుంది, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే ఆ చచ్చిపోయిన కుర్రోడు గురించి వాళ్ళ నాన్న చూపించి అంటే తను చెప్పినప్పుడు కూడా ఏదైతే చెప్పాడో విజువల్గా తెర మీద చూసినప్పుడు అంత ఫీలింగ్ వచ్చింది. సో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ప్రయత్నం అండ్ వెరీ 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 గుడ్ ఫీలింగ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్. నిహారిక నా కూతురుగా ఉండి ఇలాంటి సినిమాకి నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. నాకు అత్యంత ఆత్మీయుడైన ఫణి ఈ సినిమాకి వెన్నుదనగా ఉన్నాడు. అండ్ ఈ కెప్టెన్ ఆఫ్ ద షిప్ వంశీ ఏదైతే చెప్పాడో అది జెన్యూన్గా తెర మీద చూపించారు. మీరందరూ బాబు యూ డన్ మ్యాజిక్. ప్రసాద్ క్యారెక్టర్ అదేంటో వింతగా ఉంటారు. ఆ క్యారెక్టరు ఎప్పుడు ఎలా తనకు ఫన్నీగా ఉంది నీ క్యారెక్టరు. అంత దీంట్లో కూడా నువ్వు ఎమోషన్ చూసి ఆ కోనేరు దగ్గర కూర్చొని మందు తాగుతూ ఉంటారు. ఆ ఎమోషన్స్ అక్కడ అద్భుతం. అక్కడ ఆ కుర్రాడు సైలెంట్గా ఉండి ఎందుకు అంత సైలెంట్గా ఉన్నాడు అంటే ఆ కన్నీళ్ళు వాడు ఫీల్ అవుతున్నాడు. అబ్బాయి రిపెంటెన్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే స్నేహాన్ని మళ్ళీ ఒకళ్ళని కలపాలని ఇంకా రాని అబ్బాయి ఎవరు రాలేదు కదా, అతను ఫీలింగ్స్ ఇవన్నీ మైండ్ బ్లోయింగ్. ఏమి చెప్పవచ్చుందంటే ఈ సినిమా దిస్ ఫిలిం డిజర్వ్స్ 100% నేషనల్ అవార్డ్. మీరు అన్ని కేటగిరీలకి అప్లై చేయండి, ఇంక్లూడింగ్ డైరెక్షన్, స్పెషల్ ఎఫెక్ట్స్, వాట్ ఎవర్, ఫీల్ ఆర్ఎల్స్, యాక్షన్. మా విజయ్ అద్భుతంగా చేశాడు. ఎంత బాగా చేశాడంటే ఆ ఇంటర్వెల్లో కొట్టుకుంటుంటే అందరూ ఒక కలబడి కొట్టుకుంటుంటారు. నాకు తెలుసు యాక్షన్ పార్ట్ ఎంత కష్టం. అదే విజయ్కి మీరు ఏమండి ఇట్లాగా ఆర్గనైజ్డ్గా చేయమంటే అద్భుతంగా ఆర్గనైజ్ చేయగలిగే దమ్మున్నాడు. కానీ ఒక దుమ్మిలా కొట్టుకుంటారు చూడండి. వాడిని ఈడు కొడతాడు, అక్కడ కొబ్బరి చెట్లు దగ్గరికి వెళ్తారు, కొబ్బరికాయల దగ్గరికి అక్కడ ఒక కత్తి ఉంటుంది, అతనేమో కత్తి ఇది తీస్తాడు, అయినా ఎవరు మాట వినరు, ఎవరికాడు కొట్టుకు చచ్చిపోతుంటారు, ఎదురెళ్ళి దాన్ని కొట్టేస్తారు. సెంటిమెంట్ అబ్బా, ఎక్సలెంట్ మ్యాన్, కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ. అద్భుతం సినిమా చేశారు. మీ అందరికీ చెప్తున్నాను ఇవాళ, మీ 11 మంది మెయిన్గా ఇంక్లూడింగ్ గర్ల్స్, వాళ్ళు కూడా చాలా ప్రిటీగా అందంగా చేశారు. ఆ భయం ఉంటుంది ఒక అమ్మాయికి, నీ లవర్కి, ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తావు, నీ మీద అమ్మాయి నువ్వు టార్గెట్ చేస్తే నీ మీద చీరాకు రాలా, అరే పాపం కదా అనిపించింది. అలాగే ఇంకొక అమ్మాయి ఏమో క్యాసెట్ల కోసం ఏడిపిస్తుంటుంది ఒక అమ్మాయి. ఇలా అందరూ నేమ్ ఎవ్రీవన్, ఒక పలానానికి అందరూ బాగా చేశారు. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ అండ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రతి మాట, మీ ప్రతి కాంప్లిమెంట్ మీన్స్ అ లాట్ టు ద టీమ్. డెఫినెట్గా చాలా చాలా బూస్ట్ ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్.